జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నాకు ఈ న్యూస్ చెప్పబోయే ముందే నాకు నవ్వు వచ్చింది. ఒకసారి ఈ న్యూస్ చూడండి, ఎట్టున్నదో మరి మాట్లాడుకుందాం. ఈ రోజుతో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అయితే పూర్తయిపోనున్నాయి. అక్టోబర్ 8వ తారీఖున జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ అయితే రానున్నాయన్నమాట. అయితే సహజంగానే ఎన్నికలు అనగానే జర్నలిస్టులు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయి ఏందని చెప్పేసి, పాలన ఎట్టున్నదని చెప్పేసి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా కాస్త ధైర్యవంతులైనటువంటి జర్నలిస్టులు కాశ్మీర్ ప్రజలను ఇదే విధంగానే ఇంటర్వ్యూలు చేశారు. అయితే ఈ క్రమంలో మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అర్చనా తివారీ, ఈమె ఒక డైనమిక్ జర్నలిస్ట్ అనమాట. చాలా బాగా ధైర్యవంతురాలు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా కాశ్మీర్ మొత్తం తిరిగి అక్కడ ప్రజల స్థితిగతులను తెలుసుకుంటున్నటువంటి రెండో జర్నలిస్ట్ ఈమె. మొదటి జర్నలిస్టు మనం ఇంతకుముందు 2 వీడియోలో చెప్పుకున్నాం, అదితి త్యాగి గారు అని చెప్పేసి. ఇప్పుడు ఈవిడనమాట నిఖార్సైన జర్నలిస్టుల్లో అర్చనా తివారీ గారు కూడా ఒకరు. ఇక అసలు విషయంలోకి వద్దాము. ఒక ముస్లిం మహిళను అర్చనా తివారీ ఇంటర్వ్యూ చేసిందియా. ఆ ఇంటర్వ్యూలో మొదటగా ఏంటంటే అర్చనా తివారీ మాట్లాడుతూ కాశ్మీర్లో మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు కనిపించిందా అని చెప్పి అడిగింది. అర్థమవుతుంది మీకు? అందుకు ఆ మహిళ మాట్లాడతా, లేదు మా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు, మోడీ వచ్చిన తర్వాత మా బతుకులు అసలే ఇంకా మారలేదు, మా ఇంట్లో ఇంకా పేదరికం అట్టే ఉండాలని చెప్పి మాట్లాడింది. అందుకే వెంటనే ఏంటంటే ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోవాలంట, అప్పుడే మా పేదరికం తొలగిపోతుందని చెప్పేసి ఆ ముస్లిం మహిళ మాట్లాడింది. సరే, బాగానే ఉండాలి, ఎవరి అభిప్రాయం వాళ్ళదే అనుకోవచ్చు. ఇకపోతే ఈ జర్నలిస్ట్ అయినటువంటి అర్చనా తివారీ మాట్లాడతా, మీకు ఎంతమంది పిల్లలు అని అడిగింది ఎవరిని? ఆ ముస్లిం మహిళను. చూడండి, అందుకు సమాధానంగా నాకు 7 మంది పిల్లలంటూ ఆ మహిళ సమాధానం ఇచ్చింది. 7 మంది అంట పిల్లవాళ్ళు. మరి 7 మంది పిల్లవాళ్ళు ఉంటే పేదరికం ఉండదా? ఏ ఇంటిలోనైనా సరే 7 పిల్లలుంటే అంతమందిని పోషించడం కష్టమే కదా అని చెప్పేసి జర్నలిస్ట్ అయినటువంటి అర్చనా తివారీ మళ్ళీ అడిగింది. అందుకు సమాధానంగా ఆ మహిళ మాట్లాడతా, నాకు 7 మంది పిల్లలు, ఆ 7 మంది పిల్లలను అల్లానే నాకు ఇచ్చినాడు, కానీ మా ఇంట్లో పేదరికానికి మాత్రం కారణం ఎవరయ్యా అంటే మోడీనే అంట. మోడీ మాత్రం ఖచ్చితంగా దిగిపోవాలంట, మా రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని అయిపోవాలంటూ ఆ మహిళ అయితే ఒక విచిత్రమైన సమాధానం చెప్పింది. అది నాయన కథ. ఎట్టున్నది న్యూసా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి, ఈ సంతోషాన్ని 10 మందితో పంచుకోండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.